మోడీ, పుతిన్, జిన్పింగ్ చారిత్రక భేటీ ట్రంప్ను భయపెడుతోందా? పుతిన్, మోడీ మధ్య 45 నిమిషాల చర్చలు టెన్షన్ పెడుతున్నాయా? ఇండియాతో బుజ్జగింపు వ్యాఖ్యానాలకు దిగడం వెనుక వ్యూహమేంటి? 30 సెకండ్లు, కేవలం 30 సెకండ్ల నిడివి ఉన్న ఈ దృశ్యాలే ట్రంప్ అతని తొత్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. భారత్తో పెట్టుకుని ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమయ్యేలా చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే భారత్ పై ట్రంప్ టారిఫ్స్ కథ అడ్డం తిరిగింది. ఈ నిజం వైట్ హౌస్ కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. కానీ ఇప్పుడు తెలుసుకున్నా పెద్దగా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రధాని మోడీ చైనాలో అడుగుపెట్టిన తర్వాత మొదట ఆ దేశ అధ్యక్షుడితోనే సమావేశమయ్యారు. ఈ చర్చల్లో వాణిజ్యం పెంపు, పెట్టుబడుల ప్రవాహం, నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం, వీసా నిబంధనల సడలింపు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇద్దరు నాయకులు వాణిజ్యం, సరిహద్దు గురించి మాత్రమే కాకుండా బహుళ ధృవ ఆసియా, బహుళ ధృవ ప్రపంచ విస్తృత దృక్పథంపై కూడా దృష్టి పెట్టారు. అమెరికా ఏకధ్రువ ప్రపంచాన్ని గుర్తించబోమని క్లియర్ కట్ మెసేజ్ పంపించారు. ఇక్కడే సీన్లోకి రష్యా అధినేత కూడా ఎంటర్ అయ్యారు. అప్పుడే అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే 45 నిమిషాల పాటు మోడీ, పుతిన్ కారులోనే కూర్చుని చర్చలు జరిపారు. ఈ 45 నిమిషాల చర్చల ఎజెండా ఏంటో అర్థం కాక అమెరికా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మోడీ, జిన్పింగ్, పుతిన్ భేటీని ఏకపక్ష విపత్తుగా ట్రంప్ అభివర్ణించాడంటేనే టాప్ లీడర్ల భేటీ అమెరికాను ఏ రేంజ్ లో టెన్షన్ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. It was a shame to see Modi getting in bed as the leader of the biggest democracy in the world with the two biggest authoritarian dictators in the world, in Putin and Xi Jinping. That doesn't make any sense. I'm not sure what he's thinking, particularly since India has been in a cold war and sometimes a hot war with China for decades. మోడీ, జిన్పింగ్, పుతిన్ కలవడం సిగ్గుమాలిన చర్య అట. మోడీ ఏం ఆలోచిస్తున్నారో తనకు తెలియడం లేదని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్లి ఇద్దరు డిక్టేటర్లను కలవడం ఏంటని ప్రశ్నించాడు. అంతేకాదు, ఎప్పటికైనా మోడీ అమెరికాతోనే స్నేహం చేయాలి కానీ చైనా, రష్యాతో కాదన్నాడు. ఓవరాల్ గా మోడీని నియంతల హగ్గరని పిలిచాడు. ఇదో పెద్ద సిగ్గుచేటు చర్యగా తెగ ఫీల్ అయిపోయాడు. పైకి చెప్పకపోయినా చైనాలోని చారిత్రక భేటీ ట్రంప్ను, అతని తొత్తులను చాలా కలవరపెడుతోందని వారి తీరుతోనే అర్థమవుతోంది. భారత్పై నవారో బెదిరింపులకు దిగితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాత్రం మరోలా రియాక్ట్ అయ్యాడు. అమెరికా, భారత్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని బెసెంట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండు దేశాలు గొప్ప ప్రజాస్వామ్య దేశాలని, వాటి మధ్య ఉన్న విభేదాలను అవి పరిష్కరించుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, భారత విలువలు చైనా కంటే కూడా అమెరికా విలువలకు చాలా దగ్గరగా ఉన్నాయని, అలానే రష్యాతో కొన్నా అమెరికాకు దగ్గరగా ఉంటాయని సన్నాయి నొక్కులు నొక్కాడు. నిజానికి షాంఘై సహకార సదస్సుకు కొద్ది నిమిషాల ముందు కూడా అమెరికా కార్యవర్గం సోషల్ మీడియా ద్వారా ఇండియాను దువ్వడానికి ప్రయత్నించింది. అప్పటి వరకు ఇండియాపై నోటికొచ్చినట్లు మాట్లాడిన అమెరికా స్వరంలో సడన్ గా మార్పు కనిపించింది. భారత్, అమెరికా సంబంధాలు సరికొత్త ఎత్తులకి చేరుకుంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. బెసెంట్ సైతం అమెరికా, భారత్ ప్రజాస్వామ్య దేశాలు, త్వరలోనే ఈ వివాదాలు ముగిస్తాయని బెదిరించిన నోటుతోనే బతిమాలుకునే పరిస్థితికి వచ్చాడు. ఓవరాల్ గా సుంకాల డ్రామాతో భారత్తో తెగిన దౌత్య సంబంధాలను ఏదో విధంగా పునరుద్ధరించుకోవాలని అన్నదే అమెరికా ప్రయత్నంగా కనిపిస్తోంది. అయినా నరం లేని ట్రంప్ నాలిక మీద మనోళ్లకు ఎప్పుడో నమ్మకం పోయింది. మొత్తం ఎపిసోడ్లో ఒక్కటి మాత్రం నిజం, తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించాల్సిన అవసరం చాలా ఉంది. చైనా వేదికగా జిన్పింగ్, మోడీ, పుతిన్ భేటీతో జరిగింది ఇదే.